भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీకు కూడా నమస్తే. చాలా వేదాంత దర్శనంలో బ్రహ్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ బ్రహ్మతత్వాన్ని సాంఖ్య యోగకారుడు మనం యోగ దర్శనంలో ఎలా ఇంద్రియాలను జయించుకోవాలి, ఏ విధంగా మనస్సుని ఒక చోట నిలపగలగాలి అని దానికి సంబంధించిన ఉపాయాలు చెప్తే, సాంఖ్యకారుడు ప్రకృతి యొక్క ఉత్పత్తి, దానితో జీవునికి ఉన్న బంధం ఏంటో చెబుతూ వివేకము, వైరాగ్యము, అభ్యాసము, షట్క సంపత్తుల్ని వృద్ధి చేసుకున్నప్పుడు జీవుడు ముందుకు వెళ్తాడని సాంఖ్య దర్శనం నుండి మనం వేదాంతంలోకి వచ్చాం. వేదాంతకారుడు తనకంటూ ఒక ఉత్తమమైన శైలిని ఎన్నుకున్నాడు. ఒకవైపు బ్రహ్మతత్వమే గొప్పది అంటాడు, మరొక వైపు ఎలా అని కూడా ప్రశ్నిస్తాడు. అంటే మన బుద్ధికి ఒక సాన పీటలాగా అరగదీస్తున్నాడు ఆ చందనం కర్రని. అంటే జీవాత్మ ఏ దృష్టికోణము నుండైనా బ్రహ్మకు సమానమైనది కాదు. అటులనే జీవుడు మానవ జన్మ ఎత్తిన తర్వాత తన లక్ష్యం వైపు నడుస్తుంటే, రాములమ్మ మీరు మ్యూట్ చేసుకోరా అని చెబుతూ ఈరోజు మనది వేదాంత దర్శనంలోని 15వ సూత్రం ఏమిటి అంటే, గతి శబ్దాభ్యాం తథా హి దృష్టం లింగం చ. అనగా గతి శబ్దము, గతి అంటే క్రియ, జ్ఞాన కర్మ ఉపాసన, శబ్దము అంటే వేదము. ఇప్పుడు ఓం అంటే కూడా శబ్దమే. మామూలుగా ఒక ఆకారవంతమైన ఒక పదార్థము పైనుంచి అంటే ఎత్తు స్థానము నుంచి క్రిందికి పడితే శబ్దం వస్తుంది. అంటే స్థానము నుండి స్థానాంతరం అవుతాయి. ఒక స్థానము నుండి మరొక స్థానానికి అది చేంజ్ అయితే, పరివర్తనం అవుతే తప్పకుండా అక్కడ శబ్దం వస్తుంది. అంటే పరమాత్మలో శబ్దం ఉంది, పరమాత్మలో కూడా గతి ఉంది. అటులనే జీవాత్మలో కూడా శబ్దం ఉంది, జీవాత్మలో కూడా గతి ఉంది. జీవుడు వెళ్ళిపోయేటప్పుడు, శరీరము నుంచి జీవుడు వెళ్ళిపోయేటప్పుడు, ఒకవేళ మనం ఏదైనా యంత్రము ద్వారా పరిశీలిస్తే జీవుడు అద్దమును పగలగొట్టుకొని వెళ్ళిపోతాడు. అంటే మీరు ఎవరైనా ఆత్మీయుల్ని మృత్యువు ఆసన్నమైంది అని చెప్పినప్పుడు మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని దానికి చిన్న రంధ్రము కూడా లేకుండా మీరు అంతటి వ్యవస్థ చేసుకున్నా దాన్ని పగిలగొట్టుకొని జీవుడు వెళ్ళిపోయేంత శక్తి జీవునికి ఉంటుంది. అది శబ్దం చేసుకుంటూ వెళ్తుంది. మనం మానవ జన్మని వస్తు సామాగ్రి యొక్క సుఖమును స్వీకరించుట కొనుటకే ఉపయోగించుకుంటున్నాము కనుక మనకి మానవ జన్మ యొక్క
సామర్థ్యం అర్థం కావడం లేదు. వచ్చామా, శరీరాన్ని చక్కగా నాజుగ్గా తయారు చేసుకుంటున్నామా, మంచి వస్త్రాలు ధరించామా, దీని మీద మన ధ్యాస ఉంది. కానీ నిజముగా పరమాత్ముని ద్వారా రచింపబడినటువంటి ఈ మానవ దేహము ఎందుకు ఇతర యోనుల కంటే విశేషమైనది, దీనికున్న ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకోలేకపోతున్నాం. మీరు గనక గంభీరంగా లోతుగా ధ్యానమును అవలంబించుకుంటే మన శరీరములో జీవాత్మ యొక్క ఆ ప్రయాణం, ఆ జీవాత్మ యొక్క ప్రకాశం, జీవాత్మ యొక్క శబ్దం మీకు అర్థమవుతుంది. అంతర్గతంగా మనం యాత్ర చెయ్యగలిగితే. అందుకే ఏమంటున్నాడంటే, ఈ శబ్దము గతి బ్రహ్మమునందు ఉందా, జీవాత్మనందు ఉందా? ఎందుకంటే బ్రహ్మము కూడా శబ్దం చేస్తుంది. ఉత్తిష్ట కర్తవ్య వరాన్ నిబోధత అంటుంది, మనుర్భవ అంటుంది, పశూన్ పాహి అంది, మిత్రస్యాహం చక్షుషా ప్రతీక్షే అంటుంది. ఈరోజు అథర్వ వేదాన్ని తీస్తే ఎన్ని మంత్రాలు స్త్రీ పురుషుల గురించి ఉన్నవి అంటే వర్ణించడానికి వీలు లేదు. దాదాపు 25 పుటలు చదివిన నేను అథర్వ వేదం దివాల. పరమాత్ముడు గృహస్థ జీవితంలో భార్యాభర్తల యొక్క స్థానాన్ని ఎంత ఉన్నతంగా వర్ణిస్తుందో అథర్వ వేదం. ఆ గృహస్థ జీవితము భోగము కొరకు లేదు అంటాడు. అది తపస్సుతో కూడుకున్నది గృహస్థ జీవితం అంటాడు. నేను ఆ మంత్రాలని చదువుతూ ఆశ్చర్యపోతున్నా. పరమాత్ముడేమో వేద శాస్త్రముల ద్వారా గృహస్థ జీవితము సృష్టి ప్రారంభానికి, అంటే సృష్టి ఉత్పత్తికి పరమాత్ముడు ఏ విధంగా తపస్సు చేస్తే ఇంత అద్భుతమైన సృష్టి యొక్క నిర్మాణము జరిగింది, క్రియా కౌశలతతో కూడుకున్న ఈ కార్యరూప జగత్తు ప్రళయములో పరమాత్ముడు కూడా గర్భము ధరించుకుని యోజన చేశాడు. అటులనే మాతాపితరులు కూడా గర్భాన్ని దాల్చే ముందు ఆ ఇరువురు యోజననే సంతానము అంటాడు. ఏదైతే సంతానోత్పత్తి ద్వారాలున్నాయో అవి చాలా ఆదర్శమైనటువంటివి అంటాడు. అదే ఆత్మ కళ్యాణాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు. ఆ వేద మంత్రాలని చదివేటప్పుడు ఒక దిక్కు ఇంత గొప్పదా ఈ గృహస్థ జీవితము అనిపించింది, మరొక వైపు అసలు ఇటువంటి తపస్సు జీవనములు లేదు కదా ఈనాడు గృహస్థుల్లో. అనేక ధనైశ్వర్యాలు, సుఖ సామాగ్రి ఉంది. ఒక నిమిషం ఆగిపోయా. వేదం ఏం చెప్తుంది? సభ్య సమాజంలో జీవనం ఎలా ఉంది? అప్పుడు నాకు అంటే ఒక సెకండ్ సందేహంలో పడిపోయా. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళా. అప్పుడు అక్కడ ప్రశ్న వస్తుంది, నీవు ఆత్మని నిత్యతత్వముతో చూస్తున్నావా,
లేదా కేవలం ఈ 60 ఏండ్లు 70 ఏండ్లు ఉన్నటువంటి గృహస్థుల సుఖ ఐశ్వర్యాలతో చూసి ఈ మంత్రాన్ని మననం చేస్తున్నావా అనేది అక్కడ నాలో నాకే ప్రశ్న వచ్చేసింది. నేను దాన్ని పెదాల నుండి కూడా వ్యక్తపరచలే. అంటే ఈ వేద మంత్రం ఇలా చెప్తుంది, బాహ్య ప్రపంచంలో ఎంతో మంది గృహస్థులు సుఖముగా ఉన్నారు, అనంత ఐశ్వర్యాలు అనుభవిస్తున్నారు అనేది నేను మనస్సులోనే వర్ణించుకుంటున్నా, వాక్కు ద్వారా ఇంకా నేను చెప్పలే. కానీ వెంటనే సమాధానము ఆత్మతత్వముతో చెబుతుంది. అంటే అప్పుడు భగవంతుడు కూడా శబ్దం చేస్తాడు, ఉపదేశం చేశాడు. నీవు చూస్తుంది ప్రకృతి పరంగా, వేదములు నేను ఉపదేశించింది ఆత్మపరముగా. ఏ గృహస్థులైతే ఉత్తమ కళ్యాణం చేస్తారో, ఉత్తమమైన సంతానం యొక్క నిర్మాణం చేస్తారో, వాళ్ళు ఉత్తమమైన సంతానం యొక్క నిర్మాణము, ఆ గృహస్థ జీవితంలో సాధు సంతువుల యొక్క ఆగమనము, ఆ మంత్రాలను మీరు తీసి చదవండి. వేదములో చెప్పబడినట్టుగా ఈనాడు ఒక్క గృహస్థము కూడా మనకు కనబడదు. ఒక్క నిమిషం. ఆ వేద శాస్త్రాయంలో అసలు గృహస్థ జీవితానికి పరమాత్ముడు చెబుతున్నటువంటి ఉపదేశము అవర్ణనీయము. అంటే భగవంతుడు జీవాత్మకి ఎంత చక్కటి ఉపదేశం ఇస్తున్నాడు. నేను ఒకవేళ ప్రళయములో ఈ కారణ జగత్తు, అలాగే మాతరిష్వా దధాతు, ఈ జీవులన్నీ కూడా కర్మలు నాకు అప్పచెప్పారే, అటులనే కోరికలు కూడా నాకు అప్పచెప్పారు ఈ జీవులు. సమస్త జీవుల యొక్క కోరికలు నన్ను తీర్చుమని ఈ జీవాత్మలు అంతర్గతముగా ప్రాధేయపడుతున్నారు. అంటే నేను ఏ జీవికి ఏ కోరిక ఉందో ఆ కోరికను నేను తీర్చాలి అన్నా, అటులనే జీవులు చేస్తున్నటువంటి వివిధ కర్మ ఫలాలను నేను ప్రసాదించాలి అన్నా, నేను కూడా గర్భవతిగా ఉన్నప్పుడు, అంటే పరమాత్ముడు అక్కడ వర్ణిస్తాడు, నేను కూడా గర్భవతిగా ఉన్నప్పుడు దాని గురించి నేను అహర్నిశలు వేగముగా చింతన చేశాను. అప్పుడే పక్షపాత రహితముగా, జీవుల అభిమతముగా ఈ కార్యరూప జగత్తు సురక్షితముగా నిరంతరముగా కొనసాగుతుంది. అటులనే ఓ గృహస్థులారా, మీ యొక్క జన్మ సుపథం వైపు నడవాలి అంటే, స్వర్గమే లభించాలి అనుకుంటే, మీరు గృహస్థ జీవితంలో కూడా అత్యధిక తపస్సు చేయవలసిందే అంటారు. కానీ నేడు గృహస్థ జీవితంలో ధనైశ్వర్యాలు, కొంత అదృష్టము సంయోగం అవుతే అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. పౌరాణికులేమో పిండ ప్రదానం చేసి దాన ధర్మాలు చేయించుకొని తాత ముత్తాతలకు గోత్ర నామస్మరణలు చేపించి ऋण విముక్తులు అవుతున్నారనేది వాళ్ళ అభిప్రాయంలో మనమంతా దాని వెనక వెళ్తూ ఉన్నాం. కానీ నిజంగా ఆత్మ జ్ఞానము వైపు, ఆత్మ గురించి వివరించే మార్గం వైపు మాత్రం
మనం వెళ్ళడం లేదని అనుకోవాలి. అందుకే ఏమంటున్నాడు, శబ్దము అంటేనే బ్రహ్మలోకం ఉంది. అంటే ఏ జీవుడైతే పరమాత్మని యొక్క గతి, పరమాత్మని యొక్క శబ్దము, ఇంకా చూడండి ఎలా ఉంది పరమాత్మలో ఉన్న శబ్దం. ఏ జీవుడైతే మానవ జన్మనెత్తిన తర్వాత చాలా ధర్మబద్ధమైన జీవనం గడిపాడు, నిష్కామ కర్మలు చేశాడు, అష్టాంగ యోగముని అనుసరిస్తూ ఉన్నాడు, ఎక్కడ కూడా అష్టాంగ యోగమును వదిలిపెట్టలే. సత్య, అహింస, అస్తేయ, బ్రహ్మచర్య, సంతోష, ప్రాణాయామం, ధారణ, ధ్యాన, అపరిగ్రహం, ముఖ్యంగా అపరిగ్రహం, ఈశ్వర ప్రణిధానం, ఇలా జీవనము గడుపుతున్నటువంటి ఒక ఆత్మ లోకములో వారి ద్వారా జరుగుతున్నటువంటి సత్కార్యము దుష్కార్యం వలన ఆత్మ రోధించిందంట. నేను ధర్మాన్ని వదిలిపెట్టలేదు, సత్యాచరణ వదిలిపెట్టలేదు, నిరంతరం అష్టాంగ యోగము ద్వారా నా ఉన్నతమైన మార్గములో నేను ఉన్నాను. కానీ ఈ లోకములో నేను నిందింపబడుతున్నాను. ఏమిటి? అధర్మజ్ఞుడు, అవివేకుడు, ధనవంతుడు కీర్తిని పొందుతున్నాడు, సన్మానాన్ని పొందుతున్నాడు, నాకేందయ్యా ఈ తపస్సు అని జీవుడు అంటున్నాడంట. అప్పుడు పృథివీలోకం త్యక్త్వా, నీవు ఆచరిస్తున్నటువంటి ధర్మబద్ధమైన జీవనానికి ఎంతటి విశేషమైన ఫలం ఉంది అంటే, అది ఎంత మధురమైనదంటే, అది ఎంత ప్రకాశంగా ఉంది ఆ ఫలం అంటే, ఓ జీవాత్మ, ఆ ఫలమును నువ్వు అనుభవించాలి అంటే నేను యోగ్యతతో కూడుకున్న పాత్రలోనే కదా నీకు నేను సమర్పించాలి అంటున్నాడు పరమాత్ముడు. నీవు ధర్మాచరణ చేశాను, సత్యాచరణ చేశాను, అష్టాంగ యోగమును అవలంబించాను, కానీ నేను ఇక్కడ ఓడిపోతున్నాను అని నువ్వు రోధిస్తున్నావు కదా. నిజంగా నువ్వు చేపట్టినటువంటి శ్రేష్టత్వమైన ఆచరణకి నేను ఫలం ఇవ్వాలి నీకు. కానీ ఎటులా ఒక తల్లి వర్తమానములో భోజనాదులను సిద్ధం చేసిన తర్వాత పిల్లవాడు ఎంత ఆకలి అన్నా, ఎంత రోధిస్తున్నా, నిన్న రాత్రి తిన్నటువంటి పళ్ళెమును తల్లి శుద్ధి చెయ్యకుండా ఈనాడు వండిన పదార్థాన్ని తల్లి ఆ పాత్రలో పెట్టదు కదా. పిల్లవాడు ఏడుస్తున్నాడు, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అని. కానీ సాధనం పాత్ర అది రాత్రి శుద్ధి చెయ్యబడలేదు. ఉదయం లేవగానే తల్లి వంట వార్పుల వైపు సమయం కేటాయించింది. ఇప్పుడు పిల్లవాడు భుజించాలి అనుకుంటే నిన్న రాత్రి తిన్నటువంటి పళ్ళెమును తప్పకుండా శుద్ధి చేసే, మరి నిన్న రాత్రి తిన్న భోజనము కూడా తల్లియే వండింది, ఆ పిల్లవాడు అదే పాత్రలో తిన్నాడు. అయినా అది ఉచ్చిష్ట పాత్ర పిల్లవాడిదే, ఎవరిదో కాదు. అయినా తల్లి ఈరోజు ఆ పాత్రను ఎందుకు శుద్ధి చేసి పెడుతుంది అంటే, మురికి పళ్ళెములో గనక భోజనము పెడితే, వాతావరణము గనక అనుకూలించకపోతే, ఇప్పుడు ఉష్ణత్వముతో ఉన్న భోజనం అందులో పెట్టినా అది దుర్గంధముగానే వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే నిన్నటి భోజనము పాచిపోయి పళ్ళెములో ఎక్కడ ఒక దగ్గర ఆ దుర్గంధం ఉంది. తల్లి ఇప్పుడు ఉష్ణత్వముతో కూడుకున్న భోజనం ఆ పాత్రలో పెడితే భుజించేటప్పుడు దుర్గంధము దీంట్లో అగుపడుతుంది. అందుకనే పిల్లవాడు రోధిస్తున్నా తల్లి ఎలా పాత్రను శుద్ధి చేస్తుందో
అటులనే ఓ మానవ, నీవు చేసిన సత్యాచరణకి ధర్మాచరణకి అష్టాంగ యోగమునకు సుఫలము బ్రహ్మలోకమే అంటారు. నువ్వు బ్రహ్మలోకములో ప్రవేశించినప్పుడే నీకు అక్కడ ఈ ఆచరణకు తగిన ఆనందం లభిస్తుంది. అందుకే పరమాత్ముడు కూడా శబ్దం చేస్తాడు. మరలా జీవుడు అడుగుతున్నాడు, మరి నాకు బ్రహ్మలోకానికి వెళ్ళడానికి దారి ఏమిటి అని. అయ్యా, నువ్వెందుకు, భగవంతుడు ఎందుకు గతి చేస్తున్నాడు, భగవంతుడు ఎందుకు ఈ సృష్టిని రచిస్తున్నాడు అంటే, జీవుణ్ణి ఒక స్థానము నుండి ఇంకో స్థానమునకు తీసుకెళ్ళడానికే ఆ పరమాత్ముడు గతి చేస్తున్నాడు. అందుకే ఈ సత్యాచరణ చేసిన జీవాత్మకు పరమాత్ముడు చెబుతున్నాడు, నేను నిన్ను బ్రహ్మలోకం వైపు నేను తీసుకెళ్తాను, దిగులు పడకు, నువ్వు భయపడకు, క్రిందికి పడిపోతానేమోనని అధైర్యపడకు. ఆ బ్రహ్మలోకం ఎక్కడుందో, మనం దాన్ని ఏ విధంగా ముందుకు ఎక్కాలో ఈ సమస్తము నేను నీకు ఉపదేశిస్తాను, రా కూర్చో అంటాడు. అది ఏ దహర ఆకాశం. ఎక్కడైతే జీవాత్మకు పరమాత్ముడు బ్రహ్మలోకము గురించి రహస్యముగా ఉపదేశిస్తాడో, దాన్ని ఎలా అధిగమించాలో, అక్కడ ఎలా మనము ఆ బ్రహ్మలోకమనే లోకానికి వెళ్ళడానికి ఎటువంటి ఉపాయాలు మనం తీసుకోవాలో, ఆ ఉపదేశాన్ని బ్రహ్మ జీవాత్మకు ఎక్కడిస్తాడు అంటే దహర ఆకాశముననే ఇస్తాడు, హృదయ మందిరములోనే ఇస్తాడు. అందుకనే బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ ఆనందాన్ని జీవుడు అనుభవించాలి అంటే సామాన్యమైన మనస్సుతో, సామాన్యమైన ఇంద్రియాలతో బ్రహ్మతత్వాన్ని ఉపదేశింపబడాలి అని చూడకండి. ఆత్మ అంతర్గతముగా ఎంత లోతైన యాత్ర చేస్తే, ఎంత సత్యాచరణ చేస్తే అప్పుడు ఈ జీవుడు బ్రహ్మ వైపు వెళ్తాడు. అందుకనే మానవ జన్మలో మనము ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలిగాలి. మరి ఆ బ్రహ్మ ఎలా ఉన్నాడయ్యానంటే ప్రసిద్ధేశ్చ, ఆ బ్రహ్మ చాలా చాలా ప్రసిద్ధుడు, ఆ బ్రహ్మ చాలా గొప్పవాడు, ఆ బ్రహ్మ చాలా ఉన్నతముగా ఉన్నాడు. రిచో అక్షరే పరమే వ్యోమన్. ఆ పరమాత్ముడు ఆకాశము వలె వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మునికి ఆకాశో వై నామః, అసలు ఆకాశమే పరమాత్ముని నామము. ఇందులో ఉన్నాడు, అందులో లేడు, ఇచట ఉన్నాడు, అచట లేడు అనడానికి లేదు. అంతటా పరమాత్ముడే వ్యాపించి ఉన్నాడు. అందుకనే ఆ హృదయ గూటిలో ఈ జీవుడు ఆ బ్రహ్మని అనుభవించగలిగితే, ఆ బ్రహ్మ సాక్షాత్కారాన్ని లబ్ధి చేసుకోగలిగితే, బ్రహ్మ యొక్క శబ్దాన్ని జీవుడు వింటాడు. మనం మౌనంగా ధ్యానం చేస్తే ఆత్మ శబ్దాన్ని వింటారు మీరు. హృదయంలోకి వెళ్తే బ్రహ్మ శబ్దాన్ని వింటారు. అందుకే మానవ జన్మలో సమయములో కర్తవ్యాలతో పాటు దైనందిన నిత్య క్రియలతో పాటు మనమందరము కూడా ఆత్మ కళ్యాణాన్ని చేపట్టుకోవాలి. అందుకనే నిరంతరము యోగాభ్యాసము చేసి నిరంతరము ధ్యానాన్ని గనక మనం అధిగమించుకోగలిగితే మీకు అనంతమైన శక్తులు విడుదలవుతవి. ఇది మానవ జన్మలో పరమాత్ముడు దయానందునికి, బుద్ధునకు, రమణ మహర్షికి, శ్రీకృష్ణ భగవానికి, మర్యాద పురుషోత్తుడైన శ్రీరామునకు, హనుమంతునకు
ఏ శక్తులతో, ఏ అనంతమైన ఐశ్వర్యాలతో కూడుకున్న ఒక సువర్ణ పేటికను వాళ్ళ మస్తిష్క భాగమును ఏర్పరిచి మానవ లోకానికి పంపించాడో అంతటి ఐశ్వర్యాలతో కూడుకున్న సంపత్తినే మన హృదయ మందిరములో పరమాత్ముడు స్థిరపరిచాడు. మనం దాన్ని ఆస్వాదించాలి, దాన్ని మనం పొందాలి అంటే యోగాభ్యాసం చేయాలి, నిరంతరము సత్యాచరణ చెయ్యాలి, ఉన్నతమైన జీవితాన్ని మనం అవలంబించుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి.